రాజధాని ప్రాంత రైతులు సీఎం చంద్రబాబు మున్సిపల్ మంత్రి నారాయణపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాజధాని గురించి ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి వాస్తవ పరిస్థితులకు సంబంధం లేదని చెప్తున్నారు రైతులు. అరచేతిలో వైకుంఠం చూపించడం, అవసరం తీరాక వెన్నుపోటు పొడవడం అంటే చంద్రబాబుకు చాలా ఇష్టం. ఇప్పుడు అమరావతి ప్రాంత రైతుల విషయంలో కూడా అలానే చేస్తున్నారని మండిపడుతున్నారు. అమరావతి నిర్మాణం జోరుగా సాగుతుంది. అమరావతి పూర్తి చేసి సంపద సృష్టించేస్తా అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారానికి అక్కడి పరిస్థితులకు సంబంధమే లేదు అని రాజధాని ప్రాంత రైతులు మండిపడుతున్నారు. అసలు అమరావతి ప్రాంత రైతులకు సిఆర్డీఏ కమిషనర్ గాని మున్సిపల్ మంత్రి నారాయణ కానీ ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని రైతులు వాపోతున్నారు. అమరావతి కోసం తాము చేసిన పోరాటాన్ని నీరుగారుస్తున్నారని, తమను రాజకీయంగా వాడుకొని ఇప్పుడు విస్మరించారు అని జేఏసీ సభ్యులు విమర్శిస్తున్నారు. తమకు కేటాయించిన ప్లాట్లలో ఇప్పటి వరకు కనీసం రోడ్లు కూడా వేయలేదు అని రైతులు చెబుతున్నారు. సంవత్సరమున్నర కాలంగా ఏం చేశారు అని ప్రశ్నిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయారు అని నిలదీస్తున్నారు. చంద్రబాబు ఇల్లు ఉన్న కరకట్ట రోడ్డు వెడల్పు పనులు కూడా చేయలేకపోయారన్నారు. రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు కౌలు కూడా ఇవ్వడం లేదు అని మండిపడ్డారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినంత స్పీడ్ గా వర్క్లు అయితే జరగట్లేదు. ఇటు సీడ్ యాక్సెస్ రోడ్డు చూస్తే రాయపూడి దగ్గర కొంత తీసారు, ఆగిపోయింది. అది ఎందుకు ఆగిపోయింది, అక్కడ ఏ సమస్య ఉంది, ఎందుకు సమస్య ఉంది, అది పరిష్కారం ఎందుకు కావట్లేదు అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. రాజధాని ప్రాంతంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని మీడియాలో ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితులు షాక్ ఇస్తున్నాయి. పనుల పరిశీలనలో నిజాలు బయటపడడంతో తట్టుకోలేని మున్సిపల్ మంత్రి నారాయణ ఉద్యోగులపై ఫైర్ అవుతున్నారు. నోర్మోయ్, గెట్ అవుట్, యూజ్లెస్ ఫెలో అంటూ చిందులు తొక్కారు. ఫస్ట్ ఫ్లోర్ అయితే నెక్స్ట్ మంత్ 25th. రాజధానికి ఇంతవరకు చట్టబద్ధత లేదు అని, తక్షణమే చట్టబద్ధత కల్పించాలి అని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు. కానీ చంద్రబాబు దానిపై కూడా స్పష్టత ఇవ్వడం లేదు అని రాజధాని ప్రాంత వాసులు మండిపడుతున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే రాను రాను రాజధాని ప్రాంత రైతులు వర్సెస్ చంద్రబాబు ప్రభుత్వం అన్నట్లుగా మారేలా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.